మళ్లీ మొదలైన పశ్చిమాసియా యుద్ధం. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యుఏఈలోని ఫుజైరా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. క్షతగాత్రుల్లో 3 భారతీయులు ఉన్నట్లు సమాచారం. త్వరలో శత్రువుల పునాదులు పెకలిస్తామని ఐఆర్జీసీ ప్రకటించిన కొద్ది గంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం. గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో యుద్ధానికి దిగింది. అయితే 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, 4 డ్రోన్లను యుఏఐ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు పర్షియన్ గల్ఫ్ తీరంలో ముసందం గవర్నమెంట్ పరిధిలోని బుఖా ప్రాంతంలో ఓమన్ కార్మికుల నివాస భవనం దెబ్బతింది. ఈ దాడిలో 2 విదేశీయులు గాయపడ్డారు. ఈ దాడుల్ని EU, సౌదీ అరేబియాలు ఖండించాయి. దాడుల నేపథ్యంలో యుఏఈ తమ విమానాలను నిలిపివేసింది.